శక్తి నిన్ను పరలోకానికి తీసుకెళ్లేది కూడా వాక్యమే, వేరేది కానే కాదు. గుర్తుపెట్టుకోండి. అందుకే ఈరోజు సాతాను అపవాది ఇప్పుడు ప్రజలు చెడిపోవాలన్నా, దేవతలేక తిరుగులాడుతున్నారన్నా, కట్టు లేకుండా జీవిస్తున్నారన్న అర్థమేంటి తెలుసా? కారణం ఇదే. అందుకే ఈరోజు సాతాను ఎంచుకున్న ఒక మార్గం ఏంటి తెలుసా? ప్రస్తుత కాలంలో సాతాను కూడా వాడు చాలా గొప్పగా చేస్తున్నది. ప్రజలందరూ కూడా వాక్యానికి సమయం ఇవ్వట్లా, దేవుని సన్నిధికి సమయం ఇవ్వట్లా, మందిరాలకి సమయం ఇవ్వట్లా. కానీ ప్రజలందరూ కూడా ఇప్పుడు ఎందులో మునిగిపోయి తేలిపోతున్నారంటే 24 hours సోషల్ మీడియా. తెలుసా? 24 hours సోషల్ మీడియా. ప్రజలు ఎడిక్ట్ అయిపోయారు ఇప్పుడు సోషల్ మీడియాకి. అంత ఇంపార్టెన్స్ మందిరానికి ఎవరో, వాక్యానికి కూడా ఎవరో, ప్రార్థనలు కూడా ఎవరో. ఇది నేటి కల్చర్, నేటి పరిస్థితి ఇదే. సమాజంలో సోషల్ మీడియాకి ఇచ్చిన ప్రాధాన్యత ఈరోజు ఎవరికి ఇవ్వట్లా. అందుకని గుర్తుపెట్టుకుని ఇప్పుడు కూడా ఈరోజు సాతానుడు ఏ సోషల్ మీడియా వాడుకుని అనేక మంది యవ్వన జీవితాలను పతనం చేస్తున్నాడో, పాడు చేస్తున్నాడో. నిజంగా ఇదేనండి. ఇప్పుడు అనేక మంది జీవితాలు కట్టు లేక తిరగడానికి, పాడైపోవడానికి, తలంపులు, ఉద్దేశాలు, ఆలోచనలు అన్నీ చెడిపోవడానికి, కుటుంబాల్లోనైనా, సంఘాల్లోనైనా, బయట సమాజంలోనైనా ఇందరు పాడైపోవడానికి కారణం సోషల్ మీడియా. ఎందుకని సాతాను అది వాడుకుంటున్నాడు. అది వాడుకుని అనేక మంది జీవితాల్ని పతనం చేసేస్తున్నాడు. ఈరోజు క్రైస్తవులైన ప్రతి ఒక్కరు గమనించవలసిన, గుర్తించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఇదే. ఏ సోషల్ మీడియా వాడుకుని అపవాది సాతాను ప్రజల్ని పతనం చేసి, నాశనం చేసి, చెరిపేసి పాడు చేస్తున్నాడో, మనము కూడా అదే సోషల్ మీడియా వాడి దేవుని వాక్యాన్ని ప్రకటించాలో చెప్పలు కూడా దీని భయపడదాం.